ఒక్కరోజైనా పరాయి బిడ్డని నీ బిడ్డలా లాలించు. ఆ అనుభూతిని అనుభవించు. మున్నీకందిస్తున్న ప్రేమ ఆ పసిపాపక్కూడా పంచు. కాని ఆ తర్వాత మున్నీలాగే ఆ బిడ్డను వదల్లేనేమో. ఒక్కరోజు పాటు మీ పాపని భార్గవి దగ్గరుంచాలి. ఎందుకు ఏమిటి అని అడక్కు. ఒక రోజా భార్గవి దగ్గర? రోజంతా అక్కర్లేదు, కొన్ని గంటలు మాత్రమే. సాయంత్రం నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. వస్తాను. వెళ్ళిరా. మీ కోరిక ప్రకారం భార్గవిని బిడ్డని మీ ఇంటికి పంపిస్తున్నా. భార్గవి బిడ్డతో మన ఇంటికొస్తుందో. డాక్టర్ చిరంజీవి నిన్ను పంపిస్తానని చెప్పగాని ఆనందపడ్డాను, కానీ నమ్మకం కుదరలేదు. ఈ చిట్టి తల్లి పుట్టిన వేళ విషయం మనం మళ్ళీ కలిసాం. మీ అమ్మ నాన్న బతుకుంటే నీకెన్ని ముచ్చట్లు తీర్చేవారు, కాని ఒక్కటి తీరకపోయి. నా బంగారు తల్లిని ఆ బాబాయ్ ఎప్పటికీ చల్లగా చూడాలి. ఇవన్నీ ఎందుకు బాబాయ్? ఎందుకు అని అనకూడదు. ఇది బాబాయ్ ఇచ్చిన రక్ష. చూడమ్మా, బిడ్డను చూసుకున్నంత జాగ్రత్తగా నీ ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి. అన్నట్టు భార్గవి, ఈ మధ్య ప్రియ ఎప్పుడైనా నీకు కనిపించిందా? ఈ బిడ్డ ప్రియ బిడ్డేనని పిన్ని గ్రహించేసిందా? మాట్లాడవేంటి? ప్రియ ఎక్కడైనా కనిపించిందా? కనిపించింది పిన్ని, 2-3 సార్లు కనిపించింది. ఎలా ఉందా మా అక్క? ఆరోగ్యంగా తిరుగుతుందా? బాగానే ఉంది, బానే ఉంది పిన్ని. ఉంటుందిలే, అతను దాన్ని బాగానే చూసుకుంటాడని నా నమ్మకం. అవును పిన్ని, వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉన్నారు. నీ బ్రతుకే అన్యాయమైపోయిందమ్మా. నాకేం బాబాయ్, బాగానే ఉన్నానుగా. అయ్యయ్యో, దీనికి ఆకలిస్తున్నట్టుంది. చంటిది ఏడుస్తుంది. ఆ గదిలోకి వెళ్ళి పాలు పట్టమ్మా. అలాగే పిన్ని. దేవుడా, ఏ తల్లి కన్న బిడ్డో, దీనికి ఏ పాలు పట్టొచ్చో. పోనీ నా పాలు పడితే ఊరుకుంటుందేమో. దేవుడా, ఎన్ని విచిత్రాలు చేస్తావు. గర్భంలో శిశువు బయటికి రాకముందే దానికి ఆహారంగా తల్లి రొమ్ములో పాలను సిద్ధం చేసి ఉంచుతావే. నీ లీల ఎంత గొప్పదయ్యా. నా బిడ్డ లేకపోయినా నా రొమ్ములో పాలు మాత్రం ఉన్నాయి. ఇవి ఈ బిడ్డకు పట్టొచ్చో లేదో, కానీ దీని ఏడుపు చూస్తుంటే నా పాలతో గొంతు తడిపితే కానీ ఊరుకునేలా లేదు. ఆలస్యం చేస్తే పిన్నొస్తుందో ఏంటో. ఇంక తప్పదు, నా కారణంగా ఈ పసిదానికి ఏ కాంప్లికేషన్ రాకూడదు. భగవంతుడా, భారమంతా నీదే తండ్రి. ప్రియ ఎంత ఆనందంగా ఉన్నా భార్గవిలా ఒక బిడ్డకి తల్లయ్యుంటే ఆ లోటు ఉండేది కాదు. అవునండి, దానికి అదృష్టం లేదు. తల్లిని కాలేకపోయానని అదెంతగా కుమిలిపోతుందో. ఏం చేస్తాం, ఆ లోటు ఎవరూ తీర్చలేంది. పాపేది పడుకుందా? లేదండి. ఓ, ఆయా ఆడిస్తోందా? లేదు, ఆయా ఎప్పుడో వెళ్ళిపోయింది. రూమ్ లో ఉందా? ప్రియా, ప్రియా. అబ్బబ్బా, వస్తున్నానండి. పాప ఇక్కడ కూడా లేదు. ఎక్కడుంది? ఉంది. ఉందా? ఎక్కడుంది? ఏమైంది పాపకి? ఏం కాలేదు. ఏం కాలేదంటావు, ఉందంటావు, అసలేమైందో చెప్పు.
పాప ఎక్కడుందో చెప్పకపోతే నాకు టెన్షన్ పెరిగిపోతుంది. పాప ఎక్కడుందో చెప్పకపోతే చంపేసేలా ఉన్నారే. మా చెల్లి భార్గవి దగ్గరుంది. పాప ఎక్కడుందో చెప్పకపోతే చంపేసేలా ఉన్నారే. మా చెల్లి భార్గవి దగ్గరుంది. భార్గవి దగ్గర తనకెందుకు ఇచ్చావు? ఏ ఎందుకు ఇవ్వకూడదు? ఇచ్చే ముందు నా పర్మిషన్ తీసుకోవాలి కదా. అయినా నా కూతురు నా పనికి మాలిన దానికి ఇస్తే నా కొల్లు మండిపోతుంది. ఎవరండి పనికి మాలిన వారు? ఒకప్పుడు దాని కొంగు పట్టుకుని తిరిగిన సంగతి మర్చిపోయారా? అదే భార్గవి ఇప్పుడు మీకు పనికి మాలినైపోయిందా? గతం అనవసరంగా తవ్వకు. ముందు సంగతి చెప్పు. నా కూతుర్ని. అబ్బబ్బా, నా కూతురు నా కూతురు అని పదే పదే అంటున్నారు. భార్గవికి పుట్టిన మీ కూతురు ఎప్పుడో చచ్చిపోయింది. ఇది నా కూతురు, నేను మనసుపడి పెంచుకుంటున్న బిడ్డ. పాపం బిడ్డ పోయి కుమిలిపోతున్న నా చెల్లికి కాసేపు ఆనందం కలిగించడానికి ఇచ్చాను. ఏ తప్పా? ముమ్మాటికి తప్పే. నువ్వెవరికిచ్చినా పర్వాలేదు, కానీ ఆ భార్గవికి ఇచ్చి నిజంగా తప్పు చేశా. అదేం తప్పు చేయలేదు. ఇదిగో నీ బిడ్డ, తీసుకో. చూసావా, ఎవరేమన్నా పాప మాత్రం నిన్ను వదలనంటుంది. కావాలంటే మరో రోజు నీ దగ్గర ఉంచుకో. ఈ మహానుభావుడు తన కూతురు అంటున్నాడు. పాపేమో నిన్ను పట్టుకుని వదలనంటుంది. ఇప్పుడేమంటారో చూడాలి. ప్రియా, అది ఎవరికి చెందాలో వారికే చెందుతుంది. నువ్వు నా మీద నమ్మకం ఉంచి బిడ్డను నా దగ్గర ఉంచినందుకు చాలా థ్యాంక్స్. సూర్య, నేను బిడ్డని పోగొట్టుకున్నానే గాని మమతాను బంధాల్ని కోల్పోలేదు. అది నీకు చెప్పినా అర్థం కాదు. వస్తాను ప్రియా. చూసావా భార్గవి, నువ్వు వెళ్ళిపోవటం పాపకు కూడా ఇష్టం లేదు. ఈ బిడ్డ పట్టుకున్నట్టే భార్గవి కొంగ నేను పట్టుకుని ఉంటే భార్గవి నన్ను వదిలి వెళ్ళేది కాదేమో. ఉంటాను ప్రియా. పాప జాగ్రత్త. అవినాష్, హలో డాక్టర్. వచ్చిన ఇన్నాళ్ళకి ఈ పేషెంట్ మీద దయ కలిగిందా? అసలు వస్తారో రారో అని భయపడ్డాను. రండి, కూర్చోండి. అవినాష్, కాన్ఫరెన్స్ అవగానే అమెరికా వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ అక్కడ డాక్టర్లతో మాట్లాడిన తర్వాత నిన్ను ఒక్కసారి చూసి వెళ్ళాలని ఇండియాకి ట్రిప్ పెట్టుకున్నాను. నీది చాలా క్రిటికల్ కండిషన్. అయినా నేను తెచ్చిన కొత్త మందులు వాడు. వీటి గురించి మంచి రిపోర్ట్స్ ఉన్నాయి. డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నీ ఆయుష్ ఇంకొంతకాలం పెరుగుతుంది. నీ ఆయుష్ పెంచడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. చెయ్యండి డాక్టర్, నాకిప్పుడు బతకాలనుంది. ఇక్కడికి వచ్చి ఈ అనుబంధాలు చూశాక, ముఖ్యంగా నా కన్న కూతుర్ని కలిశాక బతుకు మీద వ్యామోహం పెరిగిపోయింది.
ఇంకా ఎన్ని కొత్త మందులు వచ్చాయో తెప్పించండి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. ప్లీజ్ ఎక్స్టెండ్ మై లైఫ్ డాక్టర్. అవినాష్, నేను డాక్టర్నే కానీ దేవుణ్ణి కాదు. నేను నా శాయశక్తులా నీ లైఫ్ ఎక్స్టెండ్ చేయడానికే ప్రయత్నిస్తాను. కానీ నీది చాలా కాంప్లికేటెడ్ కేస్. నేను నా శాయశక్తులా నీ లైఫ్ ఎక్స్టెండ్ చేయడానికే ప్రయత్నిస్తాను. కానీ నీది చాలా కాంప్లికేటెడ్ కేస్. అసలు ఇంతవరకు నువ్వు బతికున్నావంటే అందుకు మెయిన్ రీజన్ నీ విల్ పవర్. నీ పాప విషయంలో నీకున్న ప్రేమ, నీ పాపను చూసుకుంటూ బతకాలన్న బలమైన కోరిక, నీ పాప కోసం బతుకుతాననే విల్ పవర్, నీ పాజిటివ్ యాటిట్యూడ్ ఒక శక్తిగా మారి నీ లైఫ్ని ఎక్స్టెండ్ చేస్తుంది. దీన్నే పాజిటివ్ ఫోర్సెస్ అంటారు. డాక్టర్, నా పాప నా కోసం, నేను బతకటం కోసం ఎంత ధైర్యంగా, ఎంత తెలివిగా ప్రవర్తించిందో తెలుసా? సామాన్యులు ఊహించని రీతిలో నిండు కోర్టులో ఏమాత్రం భయపడకుండా చిన్న అబద్ధం చెప్పి కేసుని తారుమారు చేసింది. నన్ను కాపాడుకోవటానికి నా పాప పడిన తపన నా మనసుని కలిచివేసింది డాక్టర్. అందుకే డాక్టర్, నా మున్ని కోసం బతకాలి డాక్టర్. నేను బతకపోతే నా మున్ని ఏమైపోతుందో. కూల్ అవినాష్, డోంట్ వరీ, లెట్ us try. హలో భార్గవి. ఈయన డాక్టర్ మూర్తి గారు. అమెరికా నుంచి ఏదో కాన్ఫరెన్స్ పని మీద వచ్చారట. నేను అప్పుడప్పుడు ఫోన్ చేసి వీరితోనే మాట్లాడుతుంటాను. డాక్టర్, ఈమె భార్గవి అని నా మున్నిని కంటికి పాపలా చూసుకుంటున్నారు. నమస్తే డాక్టర్. నమస్తే అమ్మా. డాక్టర్ గారు, మీకు మీ రూమ్ చూపిస్తాను. ఏం కావాలన్నా నన్ను అడగండి, మొహమాట పడకండి. ఇది మీ ఇల్లే అనుకోండి. రండి డాక్టర్ గారు. ఓకే, గుడ్ నైట్ అవినాష్. గుడ్ నైట్ సార్. ఎవరు బతకాలి? ఎవరు బతకాలి? ఆ మాట అవినాష్ గారు ఎవరి గురించి అన్నారు? డాక్టర్తో ఆయన ఏం మాట్లాడారు? అబ్బా, తల పగిలిపోతోంది. అసలేం జరుగుతోంది? నాకేమీ అర్థం కావడం లేదు. ఏదేమైనా ఈ సంగతి డాక్టర్ గారిని అడిగేస్తాను. అవును, డాక్టర్ గారిని అడిగేస్తాను.
చూసి